నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే. తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఎన్నికలు జరిగాయి, ఎన్నికయ్యారు. ఎన్నికైన కరెక్ట్ 24 గంటల్లో రాజీనామా కూడా చేశారు. ఇదే కాకుండా అక్కడ జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో కూడా ఏదో ఒక హీరోని ఉద్దేశించి మాట్లాడారు. అది కాక ఒక పెద్ద తీవ్ర వివాదం కింద మారబోతుంది. ఏంటి ఆ కథ అంటే ఏం చెప్తారు? అది మన సినిమా నాడు ప్రెస్ మీట్ జరిగింది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు మీడియాని ఇన్వైట్ చేశారు. అంటే కొత్తగా కమిటీ ఎన్నిక అయింది ఈ సందర్భంగా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా హరిహర వీరమల్లు సినిమా ప్రస్తావన వచ్చింది. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంది అంటే మేము అంతా ప్లాన్ చేసుకున్నాము. థియేటర్లు మూతపడే, ఇప్పుడు రిలీజ్ వాయిదా ఇచ్చారు, థియేటర్లు మూతపడే పరిస్థితి వచ్చింది. ఇలా జరగడానికి వాయిదా పట్టడానికి కారకులు ఒక ఇద్దరు నిర్మాతలు, ఇద్దరు దర్శకులు అనే మాట ఒకటి వచ్చింది. ఆ విషయం పక్కన పెడితే సునీల్ నారాయణ గారు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు, శ్రీధర్ గారు సెక్రటరీగా ఎన్నికయ్యారు. ప్రెస్ మీట్లో మాట్లాడింది కూడా శ్రీధర్ గారు ఎక్కువ మాట్లాడారు. ఆ మాట్లాడిన అంశాలలో మరి శ్రీధర్ గారు అట్లా మాట్లాడతారనే విషయం సునీల్ నారాయణ గారు తెలియకపోవచ్చు. నాకు తెలియదు అసలు ఆయన అట్లా మాట్లాడతారని కూడా సునీల్ నారాయణ గారు అన్నారు. ఆ ఎన్నికైన తర్వాత 24 అవర్స్లో సునీల్ నారాయణ గారు రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారంటే ఇండస్ట్రీలో పెద్ద సంచలనం అయింది. ఆ ప్రెస్ మీట్ అనంతర పరిణామాలు కానీ అవన్నీ కూడా ఒక వర్గం ఆయన కక్ష కట్టారో వాళ్ళని ఇట్లా మాట్లాడటం మీద అనే మాట వినిపిస్తుందండి. అది ప్రధానంగా ఏంటంటే అక్కడ శ్రీధర్ గారు మాట్లాడుతూ 2 కోట్లు కూడా వసూలు సాధించలేని హీరోకి 13 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారు అనే మాట ఒకటి. అది ఆ హీరో ప్రస్తావన చేయలేదు. హీరోలు 10 లక్షలు తీసుకునే హీరోకి 30 లక్షలు ఇస్తున్నారు, ఈ నిర్మాతలు తప్పులు చేస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. అందులో ఆ పేర్కొన్న వ్యక్తి హీరో పేరు ఎవరంటే అందరూ అనుకుంటున్నది ఏంటంటే అందరికీ తెలిసిందే, సిద్ధు జొన్నలగడ్డను ఉద్దేశించే శ్రీధర్ గారు ఆ మాటలు మాట్లాడారు అనేది. అయితే ఆ సినిమా దాదాపు 35 కోట్లు ఖర్చు పెట్టి తీశారు, జాక్ అనే సినిమా. కానీ ఆ సినిమా వసూళ్ళు కాదా పట్టుమని 3 కోట్లు కూడా రాలే గ్రాసు. మరి ఆ ఉద్దేశించి ఆయన కామెంట్ చేయడం, ఇంత రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తున్నారు అనే దాని మీద జరిగింది. ఒక విధంగా అది వేరే హీరోలకు తగిలినట్టేది. ఇప్పుడు ఆయన అన్న మాటలు చూసుకుంటే ఇతర హీరోలు కూడా తగిలినట్టే. మరి అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు హర్ట్ అవుతారు, పెద్ద హీరోలు అందరూ కూడా హర్ట్ అవుతారు. వాస్తవమైనా అది కొంతమందికి ఏంటంటే అది చేదుగానే ఉంటుంది. అదే అండి. అయితే గతంలో కూడా చూసుకుంటే మనకి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వాళ్ళు ఇస్తున్నారు, మేము తీసుకుంటున్నాం, సో ప్రాబ్లం ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే సినిమా హిట్ అయితే ఎవరికి ఇబ్బంది లేదు, కానీ సినిమా హిట్ కాని సినిమాలే ఎక్కువ రావడం. దాదాపు మనం చూసుకుంటే ఆ 100%లో 10 to 12% మాత్రం హిట్ అయ్యే రేంజ్ ఉన్నప్పుడు దాదాపు 80% పూర్తిగా లాసుల్లో ఉన్నప్పుడే కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేది కొంతమంది అంటారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? కరెక్టే, మీరు అన్న 10% పైన కూడా లేదండి. సక్సెస్ రేట్ అనేది 5% లోపే ఉంది. కానీ మరి చాలామంది హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలు ఉన్నారు, స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ఆ సినిమాలు వసూళ్ళు చూసుకుంటే చాలా దారుణంగా ఉంటున్నాయి. అలాంటప్పుడు మరి ఎగబడిపోయి చేయాల్సిన అవసరం ఏముంది? పెద్ద నిర్మాణ సంస్థ కూడా కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంది. ఇంత దారుణంగా ఉన్నప్పుడు మరి అంతంత కోట్లు ఖర్చు పెట్టి ప్యాన్ సినిమాలు ఇంకో మాట కూడా వచ్చింది. ఇప్పుడు హీరోలు కనీసం 2-3 సినిమాలు చేయాలి అని మా సునీల్ నారాయణ గారు అన్నారు. కనీసం 2-3 సినిమాలు చేయాలి హీరోలు. మరి సంవత్సరానికి 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఒక సినిమా చేస్తున్నారు. దీనివల్లే కదా ఎగ్జిబిటర్ల పరిస్థితి ఏంటి అనేది. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది మనకు మెయిన్ సంస్థ. కానీ తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఏంటి, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని పెట్టుకున్న ఎగ్జిబిటర్స్ అందరూ దాంట్లో ఉన్నారు. అలాగే అక్కడ ఒక ఛాంబర్ కూడా సపరేట్గా, ఆంధ్రప్రదేశ్ కూడా సపరేట్ కూడా తయారైంది ప్యారలల్గా. ఈ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపునే మొన్న ఈ ప్రెస్ మీట్లో వీళ్ళు మాట్లాడిన తర్వాత సురేష్ బాబు గారు ఇచ్చారు, దామోదర్ ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు. సురేష్ బాబు గారు కూడా మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయారు. మొత్తానికి ఇండస్ట్రీలో కొంతమంది హర్ట్ అయ్యారు ఆ సమావేశం అనేది ఒక సమాచారం. దానివల్ల మరి ఈ పరిస్థితుల్లో మనం ఉండటం భావ్యం కాదనుకున్నారో ఏంటో సునీల్ నారాయణ కూడా తప్పుకున్నారు. ఇదండి. అదే మనం చూసుకుంటే మీరు ఇందాక చెప్పినట్టు కూడా గతంలో ఉన్నటువంటి సినిమాలు పరిస్థితి వేరుండేది. ఒకే సంవత్సరంలో దాదాపు 18 సినిమాలు రిలీజ్ చేసినటువంటి ఒక రికార్డ్ అయితే కృష్ణ గారికి ఉంది. అదేవిధంగా చూసుకుంటే ప్రేమాభిషేకం సినిమా ఏదైతే ఉందో 21 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అయినటువంటి సందర్భాలు, అలాంటి రికార్డు కూడా మనకున్నాయి. కానీ టాలీవుడ్ ఇప్పుడు బాలీవుడ్ ని మించిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నిజంగా ఇది అంటే విరుగుట కొరకే అన్నట్టుగా నిజంగా అలాంటి స్థితికి ఏమైనా తెచ్చుకుంటున్నారా? ఎందుకు ఇంత పెద్ద రెమ్యునరేషన్ అని చెప్పి అంటున్నారు, మీరేమంటారు? కరెక్టే, వాస్తవం అండి అది. ఎందుకంటే సినిమాలు సక్సెస్ అవ్వట్లా. సక్సెస్ కావాలంటే ముందు ఫాస్ట్గా సినిమాలు చేయాలి.
ఇప్పుడు సీజీ వర్క్ల మీద, విఎఫ్ఎక్స్ వర్క్ల మీద డిపెండ్ అయిపోయి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి సినిమాలు చేసే సంప్రదాయానికి వచ్చి చెప్తే ముందు థియేటర్ల మనుగడ ఉంటుందండి. లేకపోతే కేవలం మన ఓటీటీలో పరిమితం కావాల్సి వస్తుంది. వెబ్ సిరీస్ చేసేలాగా భవిష్యత్తు అంతా వెబ్ సిరీస్ మీద డిపెండ్ అయ్యి సినిమాలు చూసే పరిస్థితి వస్తుంది. ఇదే పరిస్థితి ఇట్లాగే కొనసాగితే వాళ్ళు అన్నారని కాదు, కానీ జనరల్గా నేను కూడా చెప్తున్నాను, నా అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే ఒకప్పుడు నాటకాలు ఉండేవి, అట్లా వాటిని కాపాడటం కోసం అప్పుడప్పుడు వేస్తూ ఉన్నట్టుగా థియేటర్ పనికి వచ్చేట్టుగా ఉంది, కానీ గోడౌన్గా మారిపోతాయి. థియేటర్లు గోడౌన్గా మారిపోతాయి, షాపింగ్ కాంప్లెక్స్గా మారిపోతాయి అనే మాటలు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా జరిగి తీరే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడు కూడా పెద్ద హీరోలు అంతంత రెమ్యునరేషన్ తీసుకుని చేయటం అనేది కరెక్ట్ కాదు. మన సినిమా ఎంత వసూలు అవుతుంది, లాభాలు వచ్చేసినంత మాత్రాన మాకు నెక్స్ట్ సినిమాకి మాకు ఇవ్వాలి అనే షరతులు పెట్టుకుని వసూలు చేసుకుంటున్నారు వీళ్ళు. ఇంత ముందు సినిమా ఇంత వసూలు చేసింది కాబట్టి మాకు ఇంత ఇవ్వండి అంటున్నారు. ఒక సినిమా హిట్ అయినంత మాత్రం అన్ని సినిమాలు అట్లా వస్తాయని అనుకోవడం పొరపాటుది. కానీ నిర్మాతలు తప్పు చేస్తున్నారు. ఇవ్వటం వల్ల వీళ్ళు తప్పులు చేసేది వీళ్ళే. అంటే మనం ఇవ్వకపోతే వేరే నిర్మాత ఇచ్చేస్తాడు అనే భయం వీళ్ళది. ఇక్కడ తప్పులు ఇటుపక్క ఉన్నాయి, అటుపక్క ఉన్నాయి. వాళ్ళు ఇస్తున్నారు, మేము పుచ్చుకుంటున్నాం అని వాళ్ళు అనొచ్చు. కానీ వీళ్ళు ఇవ్వకుండా ఉంటే, ఆ పోటీ పడకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు తగ్గుతారు. అదేండి ఇప్పుడు ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ మీద బురద చల్లే ప్రయత్నం జరిగినా కానీ సిద్ధు జొన్నలగడ్డ దాదాపు 4.5 కోట్ల వరకు తిరిగి ఇచ్చారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. మరి తప్పదు, ధర్మం మనది. ఎందుకంటే లైగర్ సినిమా అనేది తీసుకుంటే లైగర్ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. బోల్డ్ ఖర్చు పెట్టి సినిమాలు తీశారు, డబ్బులు రాలేదు, అది పెద్ద ఇష్యూ నడిచింది. ఇలా ఫ్లాప్ అయిన సినిమాల విషయంలో మొదటి నుంచి ఉన్న గొడవలే ఈ పంచాయతీ ఛాంబర్ దాకా వెళ్తున్నాయండి. ఛాంబర్లో ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి వాళ్ళకే ఉంది, ఛాంబర్ పెద్దలకి. అది ఇక్కడ మనం చూసుకుంటే ఖచ్చితంగా ఏదైతే సినిమాకి సంబంధించి ఇలా జరిగితే ఎలా ఉంటుంది అంటారు. ఏంటంటే సినిమా స్టార్టింగ్ లోనే నామినల్ ఏదైతే ఉంటుందో, అంటే ఎంతవరకు ఇవ్వచ్చు ఒక హీరో ఇచ్చి, కావస్తే సినిమా హిట్ అయినప్పుడు దీంట్లో షేర్ ఉంటుంది అన్నప్పుడు తన హిట్ కోసం కూడా ట్రై చేస్తాడు, దాని హిట్ కోసం పరితపిస్తాడు. అదే ముందే డబ్బులు ఇచ్చేయడం వల్ల సరే ఇంకా సినిమా ఎటుపోతే నాకేంటి అనేటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం. అది కొంచెం ప్రొడ్యూసర్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా అదే పరిస్థితి. కానీ ప్రతి ఒక్క సినిమా ఒక టార్గెట్ లాగా పెట్టుకొని తీస్తే మంచి మంచి విజయాలు ఖచ్చితంగా సాధించవచ్చు అంటారా? అంటే అదే కరెక్టే మీరు అన్నట్టుగా. ఇప్పుడు ఒక సినిమా 300 కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తున్నామంటే 150 కోట్లు రెమ్యునరేషన్కి ఇస్తున్నారు. ఆ సంప్రదాయం మారాలండి. మెయిన్ దాంట్లో ప్రధానంగా హీరో రెమ్యునరేషన్ ఉంటుంది. మళ్ళీ హీరోయిన్కి అంతగా ఉండట్లా, హీరోల రెమ్యునరేషన్లే అంతంత కోట్లు ఉంటున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే సగం బడ్జెట్ నిర్మాణంగా అయ్యే ఖర్చులో సగం దానికే పోతుంది. అలా కాకుండా షేరింగ్ సిస్టమ్ పెట్టారనుకోండి, హీరోకి షేరింగ్ సిస్టమ్ పెట్టుకుంటే గొడవ ఉండదు, అప్పుడు క్లారిటీగా ఉంటుంది. ఆన్లైన్ సిస్టమే కాబట్టి ఎంత వస్తుంది, ఎంత వసూలు అవుతుంది అంతా తెలుసు. మెగా వ్యవస్థ ఉంటుంది, ఎక్కడికి పోదు, అగ్రిమెంట్ పక్కాగా చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే గతంలో కూడా కొన్ని సందర్భాల్లో రెమ్యునరేషన్ అనుకుంటారండి, ఆ తర్వాత పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వకుండా కొన్ని సందర్భాలు కూడా ఉంటాయి. అందువల్ల ఏం చేస్తారంటే హీరోలు డబ్బింగ్ లాస్ట్ జరిగేది డబ్బింగే. డబ్బింగ్ అయిన తర్వాత సినిమా రిలీజ్ అవుద్ది. డబ్బింగ్కి వెళ్ళకుండా హీరోలు ఆగిపోతారు, డబ్బింగ్కి వెళ్ళకుండా ఆగిపోతారు. మొత్తం అమౌంట్ వచ్చిన తర్వాత డబ్బింగ్కి వెళ్ళేవాళ్ళు ఈ భయం వల్ల. ఇప్పుడు ఏమవుతుందంటే షేరింగ్ అనేసరికి ఏమవుతుందంటే తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటుందో, ఏ లెక్కలు చూపిస్తారో ఈ భయాలు కూడా వాళ్ళకే ఉంటాయి. అందువల్ల దీనివల్ల ఏమైపోతుందంటే సరైన సినిమా రావాలని చెప్పి హీరో కూడా పెద్ద కోరుకుంటున్నట్టు లేదు, తీసేసి వదిలేస్తే వాళ్ళ తర్వాత వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. షేరింగ్ అనేది చెప్పారనుకోండి, ఆ హీరో కూడా అర్థం అవుతుంది ఇది ఆడే సినిమానా ఆడని సినిమానా, ఆయన కూడా దృష్టి పెట్టి జాగ్రత్తగా చేసుకునే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఒకేసారి రెమ్యునరేషన్ ఇచ్చామనుకోండి, వస్తారు చేస్తారు వెళ్ళిపోతారు, మన పని అయిపోయింది అనుకుంటారు, దులుపుకి వెళ్ళిపోతారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మలయాళం సినిమా ఇండస్ట్రీని చూసి నేర్చుకోవాలని చెప్పి కొంతమంది అంటున్నారు. తుడరం హిట్ అయిన తర్వాత మోహన్ లాల్ గారు కూడా ఇప్పుడు 20 కోట్ల బడ్జెట్కి వచ్చారని చెప్పేసి అంటున్నారు. సో దీన్ని చూసి నిజంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదంటే? కరెక్టేనండి. అక్కడ మరి అన్ని పెద్ద పెద్ద సినిమాలు వస్తాయి, కానీ వాళ్ళ పెద్ద హీరోల రెమ్యునరేషన్ 10 కోట్ల లోపే ఉంటున్నాయి. అక్కడ సినిమా నిర్మాణ ఖర్చు తక్కువ, సినిమా వసూలు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, ఓటీటీలో మలయాళ సినిమాలు చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? తెలుగు సినిమాలు ఉన్నా కానీ చూడట్లా. ఇప్పుడు మనం చూసుకుంటే జాక్కు ఉంది, లేదా ఓదెల్ 2 ఉంది ఓటీటీలో, ఇవి చూడట్లా. అక్కడ వేరే భాషల సినిమాలో, కొరియన్ సినిమాలో లేకపోతే మలయాళ సినిమాలో ఎందుకు చూస్తున్నారంటే కంటెంట్ ఉంది కాబట్టి. అది నేర్చుకోవాలి మనం. ఆ కంటెంట్ మీద ఫోకస్ పెట్టుకుని మంచి కంటెంట్తో సినిమాలు చేసుకుంటే ఖచ్చితంగా చూస్తారండి. లేకపోతే భవిష్యత్తులో ఇది థియేటర్ల మనుగడకైతే చాలా ఇబ్బందికరమే. మన శ్రీధర్ గారు అన్నారని కాదు, ఆయన మాట్లాడిన దాంట్లో చాలా నిజాలే ఉన్నాయి. ఆ నిజాలు ఏమైందంటే చురుక్కుని తగిలినాయి చాలా మంది పెద్దలకి, సినిమా పెద్దలకి చాలా మందికి తగిలింది. దానివల్ల పెద్ద ఇష్యూ నడిచింది అది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా తెలుగు సినీ ఇండస్ట్రీ
నిజంగా ఇలాంటి అన్ని మార్పులు చేర్పులు చేసుకుంటుందో లేదో చూద్దాం మరి. నమస్తే. నమస్తే.